హలో దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షక అభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, నిన్న వీడియోలో చెప్పడం మర్చిపోయాను దోస్తులు. అందరికీ హ్యాపీ మదర్స్ డే దోస్తులు. ఇంకా మమ్మల్ని విష్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. అమ్మ చాలా గొప్పది దోస్తులు. అమ్మ విలువ మనకి అమ్మ దూరమైనప్పుడే తెలుస్తుంది, లేకపోతే మనం అమ్మ అయినప్పుడే తెలుస్తుంది. ఈ ప్రపంచంలో విలువైంది ఏది లేదు దోస్తులు, అమ్మ తప్ప. ఎందుకంటే మనం అందరం దేనికోసం ఆరాటపడతాం దోస్తులు. మనం సంపాదించే డబ్బైనా ఇల్లైనా ఏదైనా ఎవరి కోసం? మన కోసమే కదా. మరి ఆ మనల్ని ప్రేమగా జాగ్రత్తగా చూసుకునేది అమ్మే కదా. అలాంటి అమ్మ ఎంత విలువైందో. అమ్మ ప్రేమ ఆప్యాయత వెలకట్టలేనిది దోస్తులు. చాలా మందికి తల్లితో మనస్పర్ధలు వస్తుంటాయి. అమ్మ అలా ఎందుకు మాట్లాడిందో, అమ్మ మనసు ఎందుకు నచ్చుకుందో తెలుసుకొని జాగ్రత్తగా మెలగండి దోస్తులు. ఎందుకంటే అమ్మ ప్రేమని కోల్పోతే మాత్రం జీవితంలో చాలా పెద్ద వస్తువునే కోల్పోయినట్టు. ప్రపంచంలోని ప్రతి స్త్రీ అమ్మ లాంటిది దోస్తులు. భార్య అయినా కావచ్చు, కూతురైనా కావచ్చు, అక్కైనా చెల్లైనా ఎవరైనా, ఒక ఆడది మాత్రమే అంత ప్రేమ అభిమానాలు ఆప్యాయతల్ని చూపిస్తుంది. సో ప్రతి ఆడది అమ్మాయి దోస్తులు. అమ్మల్ని బాగా చూసుకోండి, అమ్మకి ఏ లోటు రానివ్వకండి. ఓకే దోస్తులు, మరి మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 96ని తీసుకొచ్చేసాము. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని మీ బంధుమిత్రులకు షేర్ చేస్తున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ వాచ్ ద వీడియో. ఏమైందత్తమ్మా, కిటికీల నుంచి ఎవరిని చూస్తున్నారు? ఇంకా పక్కింట్లో అయిందో కొట్లాట అవుతాండే. అత్త కోడలు కొట్లాడుతాండ్రా, మరి మొగుడు పిల్లలు కొట్లాడుతాండ్రా అర్థమైతలేదు. ఇంకా పక్కింట్లకు తొంగి ఇసుడు ఏందత్తమ్మా అంత చెండాలంగా? సప్పుడే కచ్చి కూర్చోండి. ఏ ఆగే, మొగుడు జుట్టు పట్టుకొని వీకిండే. మరి ఓలేదా జుట్టు? తల్లిదా మరి పెళ్ళాందా? తెల్లగానైతే లేదు, నల్లగానే కనబడ్డ జుట్టు. పెళ్ళాందే కావచ్చు. ఆ తల్లిని వీక్ తూకుంటుంది, 4 సరుపులు జరగది. ఇంట్లో అసలు ఉంచుకోదు, మెడలు బట్టి బయటకు దూపుతుంది. అయిపోయిందా కొట్లాట? ఏంటన్నా మంచిగా వచ్చి కూర్చున్నావు కాలు చాపుకొని? ఎందుకత్తమ్మా, నేను మనిషినే కదా. ఇట్లా కూర్చుంటే ఏమవుతుంది మీకు? కళ్ళల్లో మంటలు ఊడుతున్నాయా? నువ్వు ఏదో ఒకటి వేసుకుంటుండనే. ఇట్లా మంచిగా హాయిగా కాలు చాపుకొని ఆహా ఓహో అని కూర్చోవద్దు. ఏమవుతుంది కూర్చుంటే? నీకేం కాదే, చూస్తా ఉంటే నాకే మెరమెర అంటుంది. మంచిగా ఆరాంసే కూర్చున్నావులే. మంచిగా పరుపు మీద మెత్తటి బట్ట మీద హాయిగా కూర్చున్నావు. మంచిగా కమ్మ నిద్ర పోతావా నీ ఇప్పుడు? అవును, నిద్ర వస్తే నిద్ర పోతా. ఎందుకు కాదే? మా రాజుగాడు ఎంత కష్టపడతాండి ఎప్పుడు నీకోసం? నా కోసం కష్టపడేందత్తమ్మా, అందరి కోసం కష్టపడతాండు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోసం. ఒక నాకే తిండి పెడుతున్నాడా ఏంది? ఇంకెవరికి పెడతలేడా? అంటే అడు నా కొడుకు కాబట్టి మాకు తల్లిదండ్రులకు పెట్టే బాధ్యత ఉంది దానికి, కాబట్టి వాడు చేయాలి. అట్లనే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి పెళ్ళానికి కూడా పెట్టాలి, అది కూడా బాధ్యతనే. పెళ్ళాన్ని చేసుకున్నాక పిల్లలు పుడతారు, పిల్లలకు కూడా చేయాలి, దాన్ని కూడా బాధ్యత అని అంటారు. ఒక తల్లిదండ్రులను చూసుకున్నాడు ఒకటే కాదు బాధ్యత. మీ మామయ్య మస్తు బాధ్యత తీసుకున్నాడు కానీ మస్తు పెంచిండు. నన్ను చూసుకున్నాడు, పిల్లల్ని చూసుకున్నాడు కదా. అది మీ సమస్య అత్తమ్మ, మీ ప్రాబ్లం. దానికి నేనేం చేయాలి చెప్పండి? ఇప్పుడేమన్నా చేసేది ఉందో చెప్పండి, చేస్తా. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మామయ్య అట్లున్నాడు ఇట్లున్నాడు అంటే నేనేం చేయాలి? అంటే మీకు సమస్యలు వచ్చినాయి కాబట్టి నాకు కూడా సమస్యలు రావన్నా? అదేందన్నట్టు? మీ లెక్క నేనుండేంది? ఏదైనా మంచి జరిగిందంటే ఆ మంచి మాత్రం నేను అనుభవించద్దు, నాకు జరిగిన చెడు మాత్రం నేను అనుభవించాలి కదా. కొడుకు పెళ్లి చేసినప్పుడే దీన్ని బాధ్యతలు ఉంటాయిరా కొడుక పెళ్లి చేసుకుంటే అని చెప్పుకోవాలి ముందే. మీరు ఎవరో కొందరు ఆలోచిస్తారు, పెళ్లి చేసుకుంటే నా భార్యని ఇట్లా చూసుకోవాలి అట్లా చూసుకోవాలి అని. మిగిలిన వాళ్ళందరూ పెళ్ళి అంటే ఇంకేందో అని పెళ్లి చేసుకుంటారు. ఆ ఇంకేందో ఎన్నో రోజులు ఉండదని తెలియదు వాళ్ళకి పాపం. 1-2 సంవత్సరాలు అయినాక ఇంకేందో అయిపోతుంది. ఇక కొట్లాటలు స్టార్ట్. సరేనే, ఏందో బాధ్యత అంటాను కదా, జాబ్ అయిపోయి నా కొడుకే ఎందుకే అన్నా? మరి నా కొడుకే ఎందుకు బాధ్యత? భార్య నీకు కూడా బాధ్యతలు ఉంటాయి కదా. మరి చెప్పనాడు, ఉద్యోగం చెప్పు.
భారీగా నా బాధ్యతలన్నీ నేను నిర్వర్తిస్తున్నా. పిల్లల్ని చూసుకుంటున్నా, ఇల్లు మొత్తం చూసుకుంటున్నా. అన్ని పనులు చేసుకుని ఒక 5 నిమిషాలు ఇట్లా కూర్చున్నానో లేదో, దీనికి అసలు ఏం పని లేదో అని అనుకుంటారు కదా మీరు. మీరు మాత్రం 24 గంటలు కూర్చోవచ్చు. ఉద్యోగం చెయ్యు 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 అని అంటారు. మరి నా బిడ్డను చూసుకుంటారా అని అడిగితే సప్పుడు చేయరు. అంటే ఏందన్నట్టు? నేను ఉద్యోగం చేస్తే మరి నా బిడ్డను ఎవరు చూసుకుంటారు అని ఆలోచించుకుంటే టార్చర్ అనుభవించన్నా? మీ అవ్వలేదావే, నేను చూసుకున్నాడేంది? మీ అవ్వ గీన తీసుకున్నది కదా ఇల్లు, కొత్త ఇల్లు. మంచిగా ఆడ దించిపో. నా బిడ్డని వాళ్ళ ఇంట్లో ఎందుకు దించాలి? వాళ్ళ ఇల్లు అంటే అన్నమేందే? నీ ఇల్లు కాదా నీ తల్లిగారి ఇల్లు? మరి సరే, మరి నా ఇంట్లోనే ఉంటా. ఇక్కడ ఎందుకు ఉండాలి నేను? మంచిగా ఉద్యోగం చేసుకుంటే నీకే వాల్యూ ఉంటుందని నేను చెప్తాను. ఉద్యోగం చేసుకుంటే మంచిగా తల్లిగారి పక్కకే ఉన్నది, బిడ్డను ఆడ దించేసి పోతే ఎంత మంచిగా ఉంటుంది. నీకే పాకెట్ మనీకి అవుతాయి. నేను రాజుగానికి చెప్తాను, అరే వట్టిగా ఉంటే టైంపాస్ అవుతలేదురా దీనికి. రాజేశ్వరి ఇంటికి పోతా అంటుంది, అటు పోతా అంటుంది, ఇటు పోతా అంటుంది. లేకపోతే సరితతోటి ముచ్చట్లు పెడుతుంది. సపరేట్గా ఏదైనా ఉద్యోగం చేయమంటారా, దానికి కూడా టైంపాస్ అవుతుంది అని చెప్తాను. రాజుకు మీరు చెప్పేదేంది, రాజు నాకు చెప్పేదేంది? నేను నా ఇష్టం ఉన్నట్టుంటా. నాకు ఇప్పుడు చేయాలని ఇంట్రెస్ట్ లేదు, నేను చెయ్య. రాజు చెప్పినట్టు వినడు కాదు, ఎవరు చెప్పినా విన్నా నేను. స్టార్టింగ్లో ఉద్యోగం చేసుకుంటా అంటే ఇల్లంతా చాకరీ ఎవడి ఎత్తాడు అన్నట్టు నన్ను ఇంట్లోనే ఉంచిండ్రు. ఇప్పుడు నాకు ఇట్లనే అలవాటైనప్పుడు జాబ్ చేయమంటారు. నేనెందుకు చేయాలి? నా ఇంటిని ఆగమాగం ఎందుకు చేసుకోవాలి? మొన్నటిదాకా నేను చెప్తాను ఎగిరితివి కదనే, అంత బిల్డపేనా? అప్పుడు రాజుకు శాలరీ తక్కువ ఉండే కాబట్టి చేస్తా అన్న. ఇప్పుడు తక్కువ ఏం లేదు, సో నేను చెయ్య. నేను జాబ్ చేసుకుంటూ కూర్చుంటే నా భర్తను నా పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. గది దొడ్డు బియ్యం 25 కిలోల బస్తా తెప్పించిన. గ్రైండ్ పట్టుకో. దొడ్డు బియ్యం గ్రైండ్ పట్టన్నా. గ్రైండ్ చేసుడేంది? గ్రైండర్ లేసి తిప్పుపో, పిండి అయిపో, పొడి పిండి. మీకేమన్నా పిసలేసిందా అత్తమ్మ? గిర్నీకి పట్టకపోతే ఆడే చేసిస్తాడు. ఇంట్లో గ్రైండ్ చేసుడేంది? అది కూడా 25 కిలోల బస్తానట. చేయిపో, అంతా పురుగు పడుతుంది. అలకింత పంపచ్చు బియ్యపిండి. దిక్కుమల్ల బియ్యపిండి పంపుతారా ఇంకా? ఎవరికి? స్వప్నకా? స్వప్నకు పంపు తూకుంటా. అదే మరి ఎందుకు చేయమంటున్నారు? ఏడ పనిలేదా అత్తమ్మ మీకు? గిన్నెకి పంపితే వట్టిగా పైసలు దండగా. చేయిపోనాడు. నాకు ఇప్పుడు చేతనైతే లేదు, మీరు పట్టుకోండి. మీరు ఒక 22 కిలోలు పట్టుండి, మిగిలిన 3 కిలోలు నేను వచ్చి పడతా. నేనెందుకు కొట్టాలి మరి? పని లేనియా వాడు పిల్లి తల ఒరిగిండట, గట్లున్నది మీ కథ. సామెతలు డైలాగులు ఎప్పుడు కాదు. పోనాడు, పిండి పట్టుపో, నాకు పిండి కావాలి. పక్కకి గిన్నె ఉంది, బస్తా లేపుకుపోయి పట్టించుకొని రండి. బస్తా లేస్తుంది నాకు 25 కిలోల బస్తా. లేవకపోతే 5 కిలోలు సంచలో తీసుకుంటా, 5 సార్లు తిరుగుండ్రి, ఏం నష్టం లేదు. పైసలు ఎక్కువైతాయనే నిన్ను తిప్పమంటే యావే. అద్దు, అక్కడ గిన్నెకి పైసలు ఎక్కువైతాయని మీరు అనుకుంటే మాత్రం ఇంట్లోనే గ్రైండ్ పట్టుండ్రి. మీరు ఒక 22 కిలోలు పట్టుండ్రి, నేను వచ్చి 3 కిలోలు పడతా. అబ్బాయి ఇది ఎంత చాలా అవుతుంది. గ్రైండ్ పట్టమంటే పట్టదట. దీన్ని అస్సలు ఖాళీగా కూర్చోబెట్టద్దు. ఇటు ఉద్యోగం చేయదట, పైసలు సంపాదించదట. ఇటు ఇంట్లో కూర్చొని తినుకుంటావా అంటదట. రోజు కిలో నన్న పట్టిపియాలి. దీన్ని అస్సలు ఖాళీగా ఉంచద్దు. మెంటల్ మొక్కపిది. 25 కిలోల పిండినట నేను ఇంట్లో గ్రైండర్ పట్టానట. ఎందుకంటే చెప్పదట వేస్ట్ మొక్కపిది. కావాలని షాడిస్ట్ మొక్కపిది. నాకు పని చెప్పాలని. నేను పని చేసుకుంటూ కూర్చుంటే ఆడ కూర్చొని ఎంజాయ్ చేస్తుంది నన్ను చూసి. ఖాళీగా కూర్చున్నా కదా ఇప్పుడు, మెంటలు ఎక్కుతుంది దానికి. ఈ ముసలిది గవాలని పట్టుకత్తా కేసు బీసు అన్నది, కథను జాడపత్తలేదు కదా. వాళ్ళు రామన్నారేంది? బస్ కిరాయిలు పెట్టుకొని గీడి దాకా ఎందుకు వస్తారు? ఎంత ఫ్రీ అయిపోయింది, రూపాయి ఓనియరు. కానీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకాలి ఫ్రీగా. రాలేందుకు ఫ్రీ చెప్తారు? ఆలోచించాలి కదా. అత్తమ్మ చిన్నది ఫోన్ చేసిందా? నిన్న చేసింది, ఇవాళ ఏలే. ఎందుకే? ఏం లేదు, నేను ఇందాకే చేసిన ఫోను. ఏమంటాంది? హనీమూన్కి పోవాలనుకుంటున్నారట. మరి ఏ ప్లేస్కి పోతే మంచిగా ఉంటుందా అని ఆలోచిస్తుంది. అవసరమా ఇప్పుడు? పెళ్ళైనాక వెంటనే పోతారు కానీ వాళ్ళన్నా పెళ్ళైనాక 2-3 నెలలు అయినాక పోతాడా? ఏమైతుంది, పోతారు. ప్రెగ్నెన్సీ రాకపోతే ఎప్పుడైనా పోవచ్చు. పిల్లలు పుట్టినాక కూడా పోతున్నారు మస్తు మంది. అంటే ఇప్పుడు నువ్వు పోతా అనుకుంటానా ఏంది వాళ్ళని చూసి? ఈమెతోటి నేను ఎటు మాట్లాడినా గోసనే. అయినా సప్పుడే కూకుంటే అయిపోతుంది కదా. ఈమెకి ఎప్పుడు అవసరమా? చూసినావా మరి? ఏడికేడుకోవడం చెప్పినావా తోటికోడలకు? నేనేం చెప్పలే. మాల్దీవ్స్ అని ఒకటి ఉంటుంది కదా, మస్తు మంది పోయినారు అప్పట్లో.
మంచిగా ఉంటుంది అక్కడ కోనని చెప్పిన. వేరే దేశం బొమ్మని చెప్పినామే. మన దేశంలో గనిగానం ఉంటాయి సొసైటీ. గాడికాడికో ఓడింది పైసా మస్తు ఖర్చు అవుతుంది. వాళ్ళు ఇప్పుడు పైసల గురించి ఆలోచించరత్తమ్మా. పోయి ఎంజాయ్ చేసేస్తారు. అయినా బంటికి ఏం తక్కువైంది. అంతేగాని ఏం లేని వాళ్ళే ఎగిరెగిరి పడతాండ్రు. ఇలా గన్ని కోట్ల ఆస్తులు గన్ని కథలు ఉన్నాయి. దీని గురించి ఆలోచిస్తారా? కానీ వట్టిగానే పుక్యానికి పోయొచ్చి పైసలు నాశనం చేసుకోవడం తప్పితే ఏం లేదు. వాళ్ళకి అన్నీ ఆడ సెపరేట్గానే ఉన్నాయి. పైన వాళ్ళకు హాలు, ఒక కిచెన్ లేదు అంతే. కిచెన్ ఎట్లా కింద పనామే ఎత్తుంది. మంచిగా అనే ఉండక ఎంజాయ్ చేయకనట ఇంకెడుకో పోతారట. నీకు చెప్పిన చూడు, నాది బుద్ధి తక్కువ. అవునే, నువ్వేందో రాజేశ్వరి ఇంటికి పోదామని ప్లాన్ వేసినావట కదా? రాజేశ్వరి ఇంటికా? అంటే మీనాక్షి వాళ్ళ చిన్నవ్వ. రాజేశ్వరి అంటే ఎవరంటావేంది? ఆహా, అట్లా అంటలేను కానీ వాళ్ళ ఇంటికి నేను ఎందుకు పోదాం అనుకుంటా. ఏమో మరి, దోస్తులు ఇద్దరు కలిసిపోయి మా మీద ఏం ముచ్చట్లు పెట్టేటి ఉన్నాయో. దీని రోగం పాడుగాను. ఏమైంది గిట్లా చేస్తాంది ఈమెకు విషయం తెలిసిందా? నిన్ననే అన్నదట రాణితోని. నాకైతే ఫోన్ వేయలేదు. ఈమెకైతే ఇంటనే తెలుస్తాయి అన్నీ. మేము అక్కడికి పోవాలని ఎందుకు అనుకుంటాం అత్తమ్మ? అంటే రమ్మన్నదట రాణికి ఫోన్ చేసి. నీకు చేసిందా అదే ఫోను? నాకు చేయలే. ఫోన్ చేయకముందే ఊపుకుంటా పోకు, అర్థమవుతుందా? ఆమెకు ఫోన్ చేస్తే నువ్వు ఓడైంది. చేసేది ఉంటే ఇద్దరికి ఫోన్ చేసి చెప్తుందా ఆంటీ? చెప్పంగానే నువ్వు తోటి కోడలు ఇంటికి ఉరుకుతానవా? మీ చిన్న కోడలు రాకముందే నాకు వాళ్ళకి బాగా పరిచయం. ఇప్పుడు కాదత్తమ్మా. మీరు ఎందుకు పోతా అంటానో నాకు తెలియదు. అతి మా మీద ముచ్చట పెట్టడానికే కదా. మీకు ఇష్టం లేకపోతే చెప్పుండ్రి, నేను రానని చెప్తా. అంతేగాని ఇట్లా ఊకే అదోటిదోటి మాట్లాడకుండా అత్తమ్మా. ముచ్చట్లేంది ముచ్చట్లు? నేను మీ మీద ముచ్చట్లు ఎందుకు పెడతా? నాకు అనసూయ మా చెప్పింది ముచ్చట్లు పెట్టడానికే పోతారట కదా మీరు. ఏమో గామెను పట్టుకున్నారేంది మీరు? ఏమన్నా అంటే అనసూయ అనసూయ అంటున్నారు. మాట మాట్లాడితే చాలు వంకర్తి ఇంకా రాన్సార్లు చెప్తున్నారు. ఏమైందో ఏమో మీకు, నాకైతే అర్థమైతలేదు. పాపంగా రాణినైతే ఎంత టార్చర్ పెడుతుంది వాళ్ళ అత్త. పనుల మీద పనులు చెప్తాంది. నేను నా కోడలు ఎంత మంచిగా చూసుకున్నా నా మీద ఏడిపోయి. దసంటే అత్త దొరికేది ఉండే అసలు. నేను కూడా గట్లనే ఉండేది ఉండే, అప్పుడు తెలుస్తుంది. నేను రావే తొందర, ఇవాళ చెప్పకపోతే బాగా తిడతాడు నన్ను. నువ్వు ముందు చూడు బంటి, తర్వాత నన్ను అడిగితే నేను సెలెక్ట్ చేస్తా. చూసిన రావే, ముందు చెప్పు. ఇండియాలో కొన్ని ఉన్నాయి, అవుట్ ఆఫ్ ఇండియా కొన్ని ఉన్నాయి. ఎక్కడికి వెళ్దాం? మొన్నటిదాకా మమ్మీ ఇండియాలోనే ఉండండి అన్నది. ఇప్పుడు ఏమట్లా అంటలేదే, మీ ఇష్టం అని చెప్పింది. ముందు చెప్పు, మన ఇండియాలో ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడికి వెళ్ళచ్చు? ఇండియాలో అంటే కాశ్మీర్, గోవా, మనాలి, ఊటీ, మున్నారు, ఇంకా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, ఉదయ్పూర్, కూర్గ్. అంతే. ఇక్కడ ద బెస్ట్ హనీమూన్ ప్లేసెస్ అంటే ఇవేనట. కాశ్మీర్ బాగుంటుందా? సూపర్ ఉంటుంది. కానీ అవసరమా ఇప్పుడు? అవును, కొంచెం భయం అవుతుంది. గోవా? గోవా తెలిసిందే కదనే, బీచెస్, రిసార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనాలి కూడా బాగానే ఉంటుంది. ఊటీ. కూర్గ్లో? ఇది కర్ణాటక అనుకుంటా. ఏం లేదు, కొండలు గుట్టలు. ఇక ఉదయపూర్ అయితే మొత్తం రాయల్గా ఉంటుంది, రాజు లెక్క. బయటికి చెప్పు. బయటివి అంటే ఇగో మాల్దీవ్సే. ఎక్కువ పోయేది ఇక్కడికే, లగ్జరియస్గా ఉండాలంటే. ఇంకా ఇంకేమున్నాయే, దుబాయ్, థాయిలాండ్, బాలి, స్విట్జర్లాండ్, సింగపూర్, వియత్నాం, మారిషియస్లో కూడా బీచెస్ ఉంటాయి. దుబాయ్? దుబాయ్ అంటే ఈ లగ్జరీ షాపింగ్ మెయిన్గా. వద్దులే. మరి థాయిలాండ్? థాయిలాండ్ సూపర్ ఉంటుంది, పోవచ్చు. మంచి హనీమూన్ స్పాట్. మాల్దీవ్స్ కూడా మంచి మంచి వాటర్ విల్లాస్ ఉంటాయి, మంచి బీచెస్ ఉంటాయి, సూపర్ రిసార్ట్స్ ఉంటాయి. మనకు మాల్దీవ్సే కరెక్ట్ అనుకుంటానే. బాలి? బాలీలో కూడా అంతే, ప్రైవేట్ విల్లాస్ ఉంటాయి, వాటర్ ఫాల్స్, నేను జంగల్లో మంచి మంచి రిసార్ట్స్ ఉంటాయి. మా అమ్మకి ఇలాంటివి చెప్పినావంటే అసలు వద్దంటది. జంగల్ బింగల్ అన్నావంటే. మాల్దీవ్స్, థాయిలాండ్, ఇవి రెండిట్లో ఏదన్నా ఒకటి చెప్పరా. నాకు ఇవి రెండే. గోవాకైతే మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాం. గోవా ఏముందే, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు. సరే, నేను బావతో డిస్కస్ చేస్తా. మాల్దీవ్స్, థాయిలాండ్ అనే చెప్తా మోస్ట్లీ. బావ ఏమంటాడో చూద్దాం. ఫుల్ ఎంజాయ్ అయ్యిగా, నువ్వు మొత్తం నాతోనే ఉంటావు. అబ్బా,
చాలా బోరింగ్. చంపేస్తారా నిన్ను? అన్నయ్య మంచి ప్లానే వేసిండు. నీకు ఇష్టమేనావే? అవును, చాలా ఇష్టం. అమ్మో, మరి ఎందుకు చెప్తారేవే? అలా తర్వాత నన్ను తిట్టొచ్చానా? స్వప్నవదిన ఇప్పటికి తిడుతుంది సురేష్ అన్నని. కనీసం గోవాకు కూడా తీసుకెళ్ళలేవని. ఎక్కడికో వెళ్ళిండ్రు, మళ్ళీ వెంటనే వచ్చేసిండ్రు. వదినకి ప్రెగ్నెన్సీ రాగానే. వాళ్ళు ఎప్పుడు వెళ్దామన్నా ఏదో ఒకటి అవుతుంది. అత్తయ్యకి చెప్పు, మాల్దీవ్స్ ఇంకా థాయిలాండ్ అని. ఏమంటుందో? మీనాక్షి, మీనాక్షి, ఎవరది? బావా. వాడు ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి అసలు? నాకేం తెలుసు? నాకు వాడిని చూస్తేనే చిరాకేస్తుంది మీనాక్షి. నువ్వేమైనా అనుకో. నేనెందుకు అనుకుంటాను? నీకు చిరాకేస్తే నాకేంటి? నాకు అలానే ఉంది అతన్ని చూస్తుంటే. గట్టిగా మాట్లాడినా? వద్దు. అసలు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? వెళ్ళి అడుగు. మీనాక్షి, డోర్ది ఒకసారి. నువ్వే వెళ్ళు. నేను లేనప్పుడు వస్తే ఏం చేస్తావు? ఏం చేయను, అసలు డోర్ కూడా తీయను. రోజు వస్తున్నాడా? ఏదో ఒక సాకు చెప్పి వస్తాడు. నేను అసలు డోర్ తీయను, వెళ్ళను. మమ్మీ కూడా అదే అంది, అవసరం లేదని. నువ్వు మొత్తం ఇక్కడే ఉంటున్నావా? లేదు, మధ్యాహ్నం కాసేపు అలా. చదువుకుంటున్నావా లేదా? కాసేపు చదువుకుంటున్నాను, కాసేపు పడుకుంటున్నాను. వీడేంటి అసలు? ఏమైంది మీనాక్షి, ఏం చేస్తున్నారు? ఛీ, ఏం చేస్తున్నారట? వీడు అసలు మనిషేనా? మీ ప్రియాంకతో మాట్లాడాలా? ఎందుకు బంటి, ఫీల్ అవుతుంది? నేను అత్తయ్యతో మాట్లాడతాను. అందుకే కావచ్చు సురేష్ బాబా ఈ ప్లాన్ వేసింది. మమ్మీ అన్నయ్య ఇద్దరు కలిసి ప్లాన్ వేశారు. నువ్వు ఇక్కడే ఉండు. ఉమ్. బంటి, ఉన్నావా నువ్వు? ఉన్నాను. ఎందుకన్నయ్య? ఏం లేదు, మాట్లాడదామని వచ్చిన. ఏం మాట్లాడాలి చెప్తా, పద కూర్చుందాం. నేను కిందికి వస్తాను పదండి. మీనాక్షి పడుకుంది, డిస్టర్బెన్స్ అవుతుంది. కిందే మాట్లాడుకుందామా మరి? ఒకసారి మీ రూమ్స్ చూడాలి. దేనికోసం? ఏం లేదు, మేము ఒక విల్లా తీసుకుందాం అనుకుంటున్నాం. మీ ఇంటీరియర్స్ ఎట్లున్నాయో చూద్దామని. లేటెస్ట్గా కట్టుకున్నారు కదా మీరు. అవును, మళ్ళీ ఎప్పుడైనా చూద్దామన్నయ్య. పడుకుందని చెప్పాను కదా మీనాక్షి. ఏం కాదు, సైలెంట్గా చూద్దాం పద. నేనున్నప్పుడే రూమ్స్ అన్నీ ఒకసారి చూపిస్తాను. దరిద్రం వదులుతుంది, మళ్ళా రాడు ఇంకోసారి. చూడండి. మీరు టీవీ పెట్టించుకోలేదా? లేదు. అయ్యో, ఎందుకు? ఇక్కడ థర్డ్ పర్సన్ కాలో లేదన్నయ్య. మేమిద్దరమే ఉండడానికి కట్టించుకున్నాం. అంటే అర్థం కాలే. మాకు ప్రైవసీ ఉండాలని ఇది కట్టించింది అత్తయ్య. టీవీలో అవి ఇవి చూసుకుంటూ టైంపాస్ చేయము ఇక్కడ. ఏమున్నది, ఇద్దరు కలిసి మంచిగా సినిమా చూడొచ్చు కదా, ఎంజాయ్ చేయొచ్చు. దానికి మూవీ థియేటర్ ఉంది కదా, అక్కడికి వెళ్తాం. లేకపోతే మన ఇంట్లో హోమ్ థియేటర్లో చూస్తాం, అంతే. అంటే ఇక మీ ఇంట్లో ఉన్నంతసేపు ఫోన్లు ఏముండయి అన్నట్టు. బంటి, ఎంజాయ్ ఎంజాయ్. సాలిగాడు. దా లోపల చూద్దాం. మీనాక్షి, పడుకోలేవా? బంటి నిద్రపోయిందని చెప్పిండు. ఇప్పుడే లేచాను బావా. ఇప్పుడే లేచినావా? అయ్యో బంటి, డిస్టర్బ్ చేసినా ఇంది టైంకి వచ్చి. ఏం చూస్తున్నావు? బెస్ట్ హనీమూన్ స్పాట్సా 2026? హనీమూన్కి పోదాం అనుకుంటున్నారా? మీ బెడ్రూమ్ ఏది? లోపల. నేనేం చేశానని నన్ను అలా చూస్తున్నావు? ఇక్కడే ఉండు మీను. ఈయన లోపలికి వస్తాడని నాకేం తెలుసు? ప్లేసెస్ ఎలా ఉన్నాయో చూద్దామని ల్యాప్టాప్ తీసుకున్నాను, టైంకి వచ్చాడు. ఛీ. బెడ్రూమ్ సూపర్ ఉన్నది కదా. బెడ్రూమ్ని చూస్తేనే మూడొచ్చేటట్టున్నది. మీనాక్షిని చూస్తే కూడా వస్తుంది అనుకో. ఏమైంది? ఎందుకు కొట్టినావు నన్ను? నేనేమని ఇప్పుడు? మీనాక్షిని చూస్తే మూడు వస్తుందని చెప్పిన. నీకు రాదా ఏంది? నీ సంగతి చెప్తానుండు. నన్ను ఇట్లా కొడతావా? ప్రియాంకకు చెప్పి నీ సంగతి ఎంతో చూస్తా. కూర్చోండి బావా. ఇంకోసారి వాడే రూమ్కి రావాలంటేనే వానికి భయం వేయాలి. ఆ దెబ్బలన్నీ గుర్తు రావాలి. మరి ప్రియాంకకు చెప్తానన్నాడు, ఎలారా? చెప్తే చెప్పని, వాడి పొందా. వాడికి సిగ్గు అనేది ఉంటే కొంచెమన్నా చెప్పాడు. ఎట్లా చెప్తాడే? ఎందుకు కొట్టిండంటే ఏం చెప్తాడు? నేను అట్లా మాట్లాడలే అని అబద్ధం చెప్తే? నేను కొట్టలే అని చెప్తా. ఏం భయపడకు. నువ్వంటే నాకేంట్రా భయం? నిజం
దెబ్బలు అసలు ఎలా తాకాయి నాకు? మొత్తం మొహం మీదే తాకాయి. ఇంత ఘోరంగా ఎట్లా తాకించుకుంటావు నాకు? జాగ్రత్తగా ఉండొచ్చు కదా. అసలు పైకి వెళ్ళాల్సిన అవసరం ఏంది చెప్పు నీకు? ఎందుకు పోయినా? బిజినెస్ గురించి మాట్లాడదామని పోయినా. మనం స్వప్నాన్ని ఇంక్లూడ్ చేసుకున్నాం కదా, మీనాక్షి కూడా జాయిన్ అవుతుందేమో అని ఒక మాట అడుగుదామని పోయినా. నాకు చెప్తే నేను దాన్ని అడిగేదాన్ని కదా. నువ్వు అడిగితే వేరే, నేను అడిగితే వేరే. బావ అడుగుతున్నాడని జాయిన్ కావచ్చు. అడిగినా మరి? ఎక్కడ అడగలే, పోయేసరికి ఇట్లా అయింది. అవసరం అవ్వాలని పెట్టుకున్నాడు. స్వప్న అంటే మనం చెప్పినట్టు ఉంటుంది, ఆ మీనాక్షి మనం చెప్పినట్టు వినది. అయితే మమ్మీ లేకపోతే బంటి వాళ్ళు చెప్పినట్టే ఉంటుంది. నువ్వు వెళ్ళి దాన్ని ఎలా అడుగుతావు? నాకు ఒక్క మాట చెప్పాలి కదా. యాక్చువల్గా వాళ్ళు హనీమూన్ ప్లాన్ వేసుకున్నారే. హనీమూనా? నాకు తెలిసింది. ఎప్పుడు వెళ్తారంటనా? నేను ఎక్కడికి తీసుకెళ్ళలేదు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్తుండ్రో అడిగి నిన్ను కూడా మంచి ప్లేస్కి తీసుకెళ్దాం అనుకున్నా. అది బంటిని అడగడానికి పోయినా అసలైతే. అంటే నువ్వు నా కోసమే వెళ్ళినావా? నా కోసమే పోయి దెబ్బలు తాకించుకున్నావా? ప్రియాంక ఏమైంది? నాగార్జునకి అల్లుడు అని పిలవచ్చు కదా, పేరు పెట్టి నాగార్జున అని పిలుస్తుంది. ఏం లేదు మమ్మీ, మెట్ల మీద నుంచి జారిపడ్డాడు. ఇక్కడ మెట్లు ఎలా జారిపడ్డాడు? అల్లుడు బాగానే ఉన్నారు ఇప్పుడు? చూస్తే కనిపిస్తలేదు మమ్మీ. బాగానే ఉన్నారని అడుగుతావేంది? అసలు ఏం జరిగింది? ఏం లేదత్తమ్మా, బంటితో అసలు ఈ మధ్య మాట్లాడుతూనే లేను. ఇప్పుడు ఉంటాడు కదా అని వట్టి అట్లా పైకి ఎక్కిన ఒక 5 నిమిషాలు మాట్లాడదామని. ఆ, ఎక్కేటప్పుడే మెట్ల మీద నుంచి పడిపోయాను. బంటి వాళ్ళ స్టేట్స్ మీద నుంచా? వాటికి జారిపోయేంత కూడా లేదే, మొత్తం వుడ్తో చేయించాం. అయినా ఆ వుడ్ తోటి ఎవరైనా చేపిస్తారా మమ్మీ? ఆ వుడ్ తోటి చేయించడానికి వాడాడు మా సురేష్. దానికి కాలింగ్ బెల్ ఏం పెట్టించుకోలేరు వాళ్ళు. అయితే ఎవరు వచ్చినా సౌండ్ రావాలని అవి పెట్టించాను. మిన్ను ఒకతే ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. ఎంత ఓవర్ కేరింగా మమ్మీ, ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాడా బంటి? అసలు పెట్టించింది బంటి కాదు, నేనే. మీరు వచ్చాక కదా పెట్టించింది, మర్చిపోయావా? అంటే బంటి ఊకి వచ్చేటోడు కదా, పైకి వెళ్ళి చూసేటోడు కదా. బంటి ప్లానే ఇదంతా అనుకున్నా. అత్తమ్మని కూర్చోమను ప్రియాంక, ఎంతసేపు నిల్చుంటుంది? పర్లేదు అల్లుడు, నేను వెళ్తాను, మీరు రెస్ట్ తీసుకోండి. ప్రియాంక జ్యూసెస్ పంపిస్తాను, గంటకు ఒకసారి తాగించు. వచ్చింది టైంపాస్కి అడిగింది వెళ్ళిపోయింది. కొంచెమన్నా బాధగా అనిపిస్తుందా నాకు? వాళ్ళ గురించి నీకెందుకే, నువ్వు నా మీద చూపిస్తున్నావు చూడు ప్రేమ, అది చాలు. ఎందుకు నాకు నేనంటే నీకు అంత పిచ్చి? చచ్చిపోతాను నేను నీకోసం. ఏడవకు ప్రియా, నువ్వు ఏడిస్తే నన్ను ఎవరు చూసుకుంటారు చెప్పు. నేను నన్ను చదివినే ఇట్లాంటి దెబ్బలు తొందర పోవాలంటే మంచి ప్రోటీన్ ఫుడ్ తినన్నట. యాక్చువల్గా మటన్, బోన్ సూపు ఇట్లాంటివి తాగన్నట. ఈ రోజు నుంచి వారం రోజుల వరకు రోజు తెప్పిస్తాను. ఏంటి మమ్మీ మళ్ళీ వచ్చావు? నానమ్మ చూస్తుందట మిమ్మల్ని, నాన్న తీసుకొని వచ్చింది. నానమ్మని ఎందుకు తీసుకొచ్చావు? అసలు నానమ్మకి ఎందుకు చెప్పినావు మమ్మీ? నాకు చెప్పిందే మీ నానమ్మ. ఇంట్లో మాకేం జరుగుతుందో పట్టించుకోవన్నమాట. పట్టించుకోనా? అందుకే వచ్చాను ఇక్కడికి. ఏమైందే? అయ్యో పిల్లగాని బాగానే కొట్టిండ్రు కదా, ఎవరు కొట్టిండ్రు గీతగానం? కొట్టుడేంది బామ్మ? తుక్కు తానిండ్రు కదా. మెట్ల మీద నుంచి పడ్డాడు, తన్నడంటే ఏంది? తాంతే గట్లెందుకు అవుతుంది? చెంప మీద కాన్ల మీద ఒక గుద్దుతే గట్ల అవుతుంది. నానమ్మ నువ్వు నన్ను బాగా ఇరిటేట్ చేస్తున్నావు. బాధలున్నాడు నాకు అసలే. ఏ గన్ని దెబ్బలు తాకినాక బాధలు ఉండకపోతే సంతోషంలో ఉంటారే. బాధపడని ఇక ఏం చేస్తావు? ఇట్లాంటివి అయితే అనుభవించాలి. ఇక ఎవరు నిండ్రట, ఎటు పోయినరట? తాగి బయట గిట్ట పోయిండేంది రాత్రిపూట? మమ్మీ చెప్పు, నానమ్మ అడుగుతోంది. నీకు చెప్పేస్తలేదా మమ్మీ? నానమ్మ అట్లా పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటే నువ్వే చెప్పు ప్రియా, ఏది అడిగినా సమాధానం చెప్పు. నానమ్మే కదా. బంగ్లాపైకి ఎక్కుతున్నాడు, జారిపడ్డాడు మెట్ల మీద నుంచి. జారి పడితే తలకాయ వాళ్ళు కాలే కదా, లేకపోతే కాలు వచ్చాయో ఇరగాలి. ఏం కాలే కదా ఈ పిల్లగానికి? ఇంకా ముఖానికి ఎట్లా తాకినాయేమో. ఓ పిల్లగా బోర్ల పక్కల పడ్డావేంది? అంతే అంతే. పోంగనా రాంగనా? పోంగనే పోంగ పడితే ఏళ్ళేళ్ళు కల పడతావు. నెత్తికి తాకాలి, వీపుకి తాకాలి, నడ్డికి తాకాలి. రాంగ పడితే ముందటికి పడతావు, మూతి పనులు రాలుతాయి, గిట్ల ముఖం తాకుతుంది. మెదడు పని చేస్తలేదమ్మా అన్నో పోరానికి. అంత పిస మాట్లాడుతాడు. మొత్తం తగ్గినాక మందులు కూర్చున్నాక అప్పుడు అడుగుదాం, చెప్తాడు. నువ్వే అడిగే పిల్లని మొగని మంచిగా చెప్పినాక నాకు చెప్పు. చెప్తే ఏం చేస్తావు?
ఏదోటి చేద్దాం. సరే ఇక్కడ నుంచి వెళ్ళండి. ఓ పిల్లగా, నొప్పి బాగానే ఉందా? ఉంది ఉంది బామ్మ. ఏడ నొత్తంది? ఇక్కడనే బామ్మ, ముఖం మీద. చిత్రం అంటే చిత్రం అనిపిస్తుంది. ఒక చెంప మీద కాను మీద చూడు, గుద్దినట్టు లేదా అవే పిల్ల? అవును, ఇంతకు పైనకి ఎందుకు ఎండిడు? మంచిగా మాట్లాడు బామ్మ. వాడు వీడు అంటే ఏంది? అయ్యా నువ్వే అంటివిగానే బంటిని మంచిగా చూసుకుంటావు, నా మొగుని మంచిగా చూసుకోవని. ఇప్పటి నుంచి నేను ఇద్దరిని ఒకటే లెక్క చూసుకుంటా. వాడిని వాడు వీడంట, ఈయన్ని కూడా గట్లే అంట. నాకేందే, మీ అమ్మ అంటే ఫీల్ కావాలి నువ్వు. మీ అమ్మకు అల్లుడవుతాడు కాబట్టి నేనెందుకు ఫీల్ అవుతా? నాకు మనవాడు, ఆట ఆడిస్తా. దేవుడా, దీన్ని ఎందుకు పంపించినావు లోపలికి? ఎందుకు ఎండు? దేవునికి మొక్కడానిక? కాదు, బంటిని కలవక బాగా రోజులైందట, కలుద్దామని పోయిండు. బంటిని కలుతాడు మీ మొగుడు. ఎప్పుడన్నా ఎదురైతే కనీసం నవ్వుకున్నాడు కూడా నవ్వుకోరిద్దరు. ఎడముఖం పెడముఖం పెడతాండ్రు. గసంటిది బంటితోటి ఏం పని నుండి పోయిండు? 2 కోట్లు మొన్న అడిగిండ్రు కదా మామను. బంటిని గిట్ట అడుగుదామనుకున్నారేంది? ఆడు చిన్న పోరాడు పాపం, ఆయన ఇచ్చినా ఇస్తాడు. ఈ సంగతి తెలక అనే రాజేశ్వరి పైసల కోసం పోయిండా? నాకు తెలియదు. నాకేం తెలియదు అత్తమ్మ. మమ్మీని ఎందుకు అడుగుతావు బామ్మ? డాడీ చెప్పినా కూడా ఏం తెలియనట్ట చేస్తుంది. మమ్మీకి ఏం తెలియదట పాపం, అమాయకురాలు. దాని మాటలు పట్టించుకోగాని వాళ్ళు చెప్పిండా నీకు? బంటి చెప్పిండా? నాకేం చెప్పలేదు అత్తమ్మ. నీకు చెప్పలేడంటే వీళ్ళేందో ఊహించుకుంటాను అన్నట్టు. బంటి ఏది చేసినా మీ అమ్మని అడిగే ఎత్తాడు. పైసలు ఇచ్చిండే ఆయన తాను భయపడ్డా కానీ ఇయ్యాడు. మీ అమ్మతోటి మాట్లాడంది ఇయ్యాడు. ఎవరిని చూడు అమ్మ అమ్మ అమ్మ. అమ్మ నాకా మీ అందరికా? అమ్మ అందరికి అమ్మనే. పావే మంచిగా అరుసుకో, పక్కకు వంటి సతాయించకు. సరే పో ఇక్కడ నుంచి. అర్థమైనా అదే, మీద మీద వడకు, కొంచెం దూరంగా ఉండు రాత్రిపూట. ఆ పిల్లగానికి మొత్తం తగ్గని, మోకానికే అయ్యే ముద్దు పెట్టుకోరాకుండా. ఆయన్ని చూస్తే కక్కే వస్తుంది. ముద్దు పెట్టుకోబుద్ది అవుతుందా? పోరు ఎట్లా మెచ్చిందో ఏమో పోరన్ని. ఎట్లా పాడేండాడు, పాడు వాళ్ళ ముఖం పెట్టుకొని ఇంకా దెబ్బ తాకించుకొని ఇంకా కక్కచ్చి తట్టు తయారైండు. పోరేదో ఇక ముక్కుకుంటే సంసారం చేస్తుందో మనం. అందుకే పోరగాళ్ళు ఉడతలేరు. ఈ బామ్మని ఏదో ఒక రోజు మర్డర్ చేస్తా నేను జైల్లో పోయి కూర్చున్నా మంచిదే. దీన్ని చంపేసి తీరుతా. ముసలిదాని వాగుడు ఏం పట్టించుకుంటావు? మరి ఎట్లా మాట్లాడుతుంది విన్నావు కదా? ముసలోళ్ళు అట్లే పాడవుతారు. రేపో మాపో వస్తుంది. దాని గురించి నీకెందుకు? ఆ ముసల్దానికి ఏం కాదు చూడు. మనకు పిల్లలు పుట్టి పెళ్ళిళ్ళు అయ్యేదాకా ఇట్లనే ఉంటుంది, బండకు బండ తిరుగుకుంటా. చూద్దాం కదా. మరి ఆమె గురించి ఎందుకు ఆలోచించుతున్నావు నువ్వు? వీళ్ళ గురించి ఆలోచించు. మీ మమ్మీ డాడీ ఇంత బొర్రలు పెట్టుకొని ఎంత ఘోరంగా ఉన్నారు. రోగాల పుట్టలు ఎక్కున్నారు. టెస్ట్ చేస్తే ఏం రాలే అంటారు మళ్ళా. అయితే వాళ్ళకి ఏమన్నా అయితే ఆస్తులు పంచుకోకముందు మన పరిస్థితి ఏంది? మనకు రూపాయి అయ్యారు, అర్థమైందా? బిడ్డవు కాబట్టి. సురేష్ అట్లేం చెయ్యాడు. చేసినా చేయకున్నా నేను చెప్పింది నేను. వీళ్ళు పోయినరు అనుకో, ఆ స్వప్న రూపాయి రాని అది. మీ అవ్వ సంగతి నాకు తెలియదు. మీ అయ్య గిట్ట పోతే మాత్రం ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అంతా ఇంత సపోర్ట్ ఇస్తున్నాడు మీ నాన్న. మీ అమ్మ మొత్తం వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది. ఆస్తి మనకి ఇస్తుందో ఇయ్యదో. ఎవరొక్కరు పోయినా వాళ్ళ మీద బెంగ పెట్టుకొని ఇంకొకరు పోతారు. అలాంటి మాటలు మాట్లాడకు రాక్. నాకంత ఎలానో ఉంది. అమ్మ నాన్న చచ్చిపోవడం ఏంటి? ఛీ, వాళ్ళకేం కాదు. నేను ప్రాక్టికల్ మాట్లాడుతున్నా, అర్థమైందా? ఏం కాదు చీ అంటే ఏం కాకుండా ఉండిపోతుందా? మనుషుల ప్రాణాలకే దిక్కులేదు ఇవాళ రోజుల్లో. ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు ఇక అందరూ, ఎంతో ప్రేమ ఉన్నట్టు. ఏమైంది ఏమైంది అని అందరికీ చెప్పలేక చావాలి. ఏం కాలేదని చెప్పు సపరేక. వాళ్ళ ఇంటికి వచ్చి చూస్తా అంటారు. చూసినాక మీ నాన్నమ్మని చూసినావు కదా ఎట్లా మాట్లాడుతుందో. సరే నువ్వైతే పడుకో, నాకు రెస్ట్ తీసుకో, కళ్ళు మూసుకో. ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఇంకెవరైనా జారి పడొచ్చు కదా, నాకే పడాలా? సారీ నాకు. నిన్ను పెళ్లి చేసుకొని నేను ఎన్ని బాధలు పెడుతున్నాను, నిన్ను ఎంత కష్టపెడుతున్నాను. నీ ఇంట్లో అసలు నేనెవరూ పట్టించుకోవట్లేదు. నీకు నేనున్నాను, నేనున్నాను. అప్పట్లో వడ్లు దంచుదు మేము, ఎరికేనా అవే? అవును, గ్రైండర్లు లేవు కదా. అటుకులు తినాలంటే ఎన్ని కథలు పడాలి. పేలాలు బట్టీలు ఉంటుండే, ఇటుక బట్టీలు. అవును, బట్టీలు అయితే గుర్తున్నాయి నాకు, పేలాల బట్టీలు. ఇప్పటికీ అవే ఉంటాయి. ఏడన్నాయి ఏమన్నా కనబడతానే నీకు? అన్ని మిషన్లతోటి చేస్తాండ్రు. మిషన్లు లేని వాళ్ళు అలాంటివే పెట్టుకుంటారు.
ఓ ఏమైనా వేసుకోవాలంటే రుబ్బుకోవాలి. ఇక సకినాలు పోయాలంటే బియ్యం నానబెట్టి దంచుడు బియ్యాన్ని మెత్తగా దంచాలి. అమ్మో, అన్ని బియ్యం దంచేవాళ్ళ? ఒక్కదాన్ని దంచుతూ సింగిల్ హ్యాండెడ్. మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవ్వరు దంచకపోదురు. ఇంతంత దంచి వయ్యో వావో అనేటోళ్ళు. మరి ఎంతైనా స్ట్రాంగ్ అత్తమ్మా. ఆ మరేమనుకుంటాను, నేను మస్తు స్ట్రాంగు. మీ మామ తొందర పోయిండు కానీ ఇప్పుడు మామయ్యని తీసుకొచ్చడంత అవసరమా? తీసుకురావన్నే. అత్త మామ మేము ఇద్దరం ఉంటేనే కదా నీకు మొగుడు వచ్చిండు. ఆడే నుంచి ఊడిపడ్డాడు అనుకుంటాను. హ్మ్. ఇప్పుడు ఏమైనా లాట్లు తయారవుతాండ్రు. ఒక్క పని లేదు, ఏది లేదు. ఓ దంచుడా రుబ్బుడా ఏం చేసుడు ఉన్నది. బావిలోకెళ్ళి నీళ్ళు ఏదుడా చిచ్చేత్తా అయిపోయా. అన్ని బుర్ర రావట్టే, నోట్లకే అచ్చి పెట్టబట్టే. ఇంకేమున్నది, ఫోన్ కొడితే చాలు అంట తయారు చేసి పెడతాను ఇంటికి. ఓ మా కాలంలో ఎన్నో వేసుకున్నాం. గట్ల వేసినా కాబట్టి గిట్ల గట్టిగా ఉన్నా. గా పోరాడేందో చూడు, మెట్ల మీదకి వెళ్ళి పడ్డాడట. ఎట్లా పడతాడు ఎవడన్నా? అసలు పడ్డట్టే లేడే. నీకు అట్లా అనిపిస్తాడానే? బాగా దాగచ్చినట్టున్నాడు. రాత్రిపూట ఓడదాన్ని నట్టున్నాడు. లేదు, నేను చూసిన ప్రొద్దున ఇంట్లోనే మంచిగానే ఉండే. మరి ఇంట్లోడు ఓడదంతాడు మరి. ఏమో అత్తమ్మా, మీరు వెళ్ళి కాసేపు పడుకోండి. ఎందుకే నిద్ర వస్తుందా? పనులు చేసి బాగా అలసిపోయి నిద్ర వస్తానవా? పొరాన్లు పనులు చేస్తలేదు మానలేదు కానీ అలసిపోతాండ్రు, నిద్రపోతాండ్రు. పైకి పోతే తాకిందంటే మన బంటిగాడికి ఇట్ట దాన్ని ఏం దాన్ని. ఈడేమైనా మీనాచి అని పైకి పోతాడు. ఆనికి మండినట్టున్నది, 4 గుద్దినట్టున్నాడు. ఇక ఓడి చెప్పాలి అది. ఆడి చెప్పాడు, ఈడి చెప్పాడు. నిజమైతే గిదే నాకు తెలుసు. అవి పిడిగుద్దులు గుద్దుతే ఎట్లుంటాయో గట్లున్నాయి. అచ్చం మెట్ల మీదకి వెళ్ళి పడితే గట్ల దాకాయి. నా కోడలు దానికి తెలివిలేదు మానలేదు. ఏం దెబ్బలో కూడా తెలియదు దానికి. నచ్చినప్పుడు అన్న మన ఇంట్లో ఉంటే ఏమవుతుంది? ఏమో ఊపికి ఇక్కడికి వస్తాను. నువ్వు ఎప్పుడో వారం 10 రోజులకు ఒకసారి వస్తావు. నాకు ఒక్కదానికాడ మనసున పడతలేదు. నేను ఉండాడ. గట్లా అంటే ఎట్లనే ఉండా అంటావు ఏంది? మరి లేకపోతే ఏంది? ఈడుంటే మంచిగా రానుంటుంది, పిల్లు ఉంటుంది, అందరితోటి మాట్లాడచ్చు, చేయొచ్చు. ఆడికత్తే ఒక్కదాన్నే నేను ఇంట్లో. ఎన్ని రోజులు ఉండాలి ఒక్కదాన్నే? నీకు రిటైర్మెంట్ అయినాక ఇద్దరం కలిసి ఉందాం. అవ్వో నన్ను ఓర్తావే నువ్వు. ఇద్దరం కలిసి కొట్లాడతాం ఇక రోజు. కొట్లానా మంచిదే. నువ్వు ఉన్నప్పుడే నేను వస్తా. నేను ఒక్కదాన్ని ఉండా. ఉండకే, నేను వచ్చినప్పుడు పోదాం కదా. ఏం పోతావు? ఆడ నీళ్ళు లేవు, లేవు. ఇల్లంతా శుభ్రం చేయన్నా అద్దా? పని మనిషికి చెప్తాదే చెప్తుంది. నీళ్ళు లేనిది ఏం చేస్తుంది? నాకు నీళ్లు పుష్కలంగా ఉండాలి. నీళ్ళు లేకపోతే అంత భయం అవుతుంది. నీళ్ళు ఏడైపోతాయో ఎట్లనో అని. ఈ ముఖం భయం, నీళ్ళు అయిపోతే భయపడేంది? భయం అంటే టెన్షన్ అవుతుంది. అన్నిటికీ టెన్షన్ వాడుకుంటా కూసో. ఏం సంగతి మరి? మరదలు ఏమంటాంది? ఉండమంటుందా లేదా? అది ఎన్నడు ఉండమానాలే, నోరు తెరిచి ఉండమానది. మరి అవసరమా? నాకు అవసరమే. ఎప్పుడన్నా నువ్వు పోయి ఓ 10 రోజులకు వస్తావు చూడు, గప్పుడే వస్తా నేను ఇంటికి. చెప్తున్నా, 10 రోజులు ఇంట్లో ఉండేది ఉంటేనే నేను వస్తా. సరే సరే, ఇక నేను పోవాలి, టైం అవుతుంది. ఒక పూట కూడా లేడు ఇంట్లో. ఈ పూట కోసం నేను అడిగి రావన్నట. మంచిగా తింటానవా లేదా? ఏ తిండికి ఏం తక్కువైంది? మంచిగా తింటానా, మంచిగా ఉంటాను రా అందరు నీతోటి. రాణి, రాజు, నీ బేబీ అందరు మంచిగా ఉంటారు. నువ్వు నా మీద ఏం రంది పెట్టుకోకు. నేను మంచిగా ఉన్నా ఇక్కడ. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండాలి, నీ ఇంట్లో నువ్వు ఉండాలి, అది చెప్తున్నా. ఏంది మామ, ఇది అత్తిల్లు కాకపోతే ఏంది? ఇది అత్తిల్లే మరి. అత్తి ఇంట్లో అత్తున్నది. మా ఇల్లు మీ ఇల్లు అంటవేంది మామ? ఇక మీ అత్తిల్లే కదా, నా ఇల్లు అయితే కాదు కదా. మా ఇల్లు అప్పుడప్పుడు పోవచ్చు కదా దాని దగ్గరికి. బిడ్డను పట్టుకొని పోతే ఏంది? దానికి బోర్ కొడుతుందంటే అచ్చిడు ఉంటుంది. అక్కడికి పోతే అమ్మ మనసున పట్టనియది. ఈడుంటే అందరం ఒకటే దిక్కుండొచ్చు. మరి సపరేట్గా మా ఇంట్లోనే ఉంటుంది కాదురా అందరు కలిసి. గట్లెట్లుంటాం మామ? అగో మరి మీ అత్త ఉండొచ్చు కానీ మీరు ఉండరారా మా ఇంట్లో? అత్త అంటే ఒకతే. మేమందరం పెట్టే బెడ చదువుకొని పోవాలి ఇక. సరే సరే కానీ ఉంది. వారానికి ఒకసారి అయితే శుభ్రం చేయించే ఇల్లు. నేను చేయిస్తా మామ. నువ్వైతే ఆరోగ్యం మంచిగా కాపాడుకో. మంచిగా తిని టైంకి టాబ్లెట్లు వేసుకో. అర్థమైందా? రిటైర్మెంట్ తీసుకో మధ్యాహ్నం అంటే తీసుకోడు. ఆయనతో సంవత్సరం చేస్తే అయిపోతుంది, ఎందుకే ఫికర్ పడతావు?